మానవత్వంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్యులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఎంపీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్వి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా శ్రీహరి మాట్లాడుతూ, రోగులను సైతం ప్రేమించే వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ భరత్ రామ్లో నిర్ణయం తీసుకుని ఆయన సేవలు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అంతటికీ ఆయన సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. మానవతా కోణంలో వైద్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని గర్వంగా చెప్పుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా. ఎందుకంటే కరోనా టైంలో కూడా ప్రపంచంతో ఒకవైపు వెళ్తే కరోనాకి ఏమి భయపడక్కర్లేదు, ఎదురెళ్ళొచ్చు అని చెప్పిన మొదటి డాక్టర్ కానీ వైద్యుడు కానీ ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. అంటే మనుషులు ఆ రోజు మానసికంగా వ్యాధి చంపేస్తుంటే ఒక వైద్యుడిగా ఆయన మనందరికీ కూడా మనోనిబ్బరం నింపి ధైర్యం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. అలాగే ఆయన వైద్యం కూడా ఏ విధంగా ఉంటుందంటే మనిషిని తన కుటుంబ సభ్యుల కింద, ఎక్కడ కూడా పేషెంట్ కింద కానీ బయట వాళ్ళ కింద కానీ ఎప్పుడు కూడా తన కుటుంబ సభ్యుల కింద ప్రేమించే వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. అందుకే ఆయన్ని ఈరోజు వైద్యుడి కింద ఎవరు చూడట్లేదు. ఆయన ఒక అభినవ వైద్యుడు. రాజమండ్రికి చికిత్స చేయడానికి, రాజమండ్రి పార్లమెంట్ చికిత్స చేయడానికి బయలుదేరి మహాసంకల్పంతో జగన్ గారి, మార్గాన్ని భరత్ రామ్ గారు జెండా పట్టుకుని బయలుదేరిన వైద్యుడైన ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు మన అందరి మధ్యలో జరుపుకోవాలని, ఆయన సేవలు రాజమండ్రి అంతా విస్తరించాలని కోరుకుంటూ, ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా లైక్ చేస్తారండి.